యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనతో పలుకుచున్న మాటలు ఏంటంటే, నీవు మౌనముగా ఉంటే నీ పక్షాన దేవుడే నోరు తెరుస్తాడు. మనము చాలా సందర్భాల్లో చాలా సార్లు ఒకరు విమర్శించారనేసి ఆ విమర్శకు ప్రతి విమర్శ మనం చేస్తూ ఉంటాం. ఒకడు తిట్టాడనేసి వాడిని వెంటనే తిట్టేస్తాం. ఒకడు కుట్టాడనేసి వాడు వెంటనే కొట్టేస్తాం. ఒకడు అపహాస్యం చేశాడనేసి వాడిని వెంటనే అపహాస్యం చేయడానికి మనము ఆతృత పడుతూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల మన పక్షాన దేవుడు మాట్లాడడానికి, మన పక్షాన దేవుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి అవకాశం ఉండదన్నమాట. శత్రువుతో యుద్ధము చేయాలంటే ముందు మనము దేవునికి అప్పగించుకొని మౌనంగా ఉండాలన్నమాట. నా దేవుడు చూసుకుంటాడు. నా సమస్య దేవునికి తెలుసు. నాకు వచ్చిన విమర్శలు దేవునికి తెలుసు. నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ వ్యక్తిని దేవునికి తెలుసు. నేను పడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. నాకు వచ్చిన విమర్శలు దేవుడు చూస్తున్నాడు. నన్ను అపహాస్య పాలు చేస్తున్నారు, నన్ను నిందల పాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి అప్పచెప్పుకొని దేవుని చెంత ఇవన్నీ పెట్టి నేను మౌనంగా ఉంటాను, నా పక్షాన ఆయన్ని నోటు తెరుస్తాడనేసి మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆత్మీయ జీవితం ముందు కొనసాగుకుంటూ పోవాలన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునితో అనుసంధానం కలిగి జీవిస్తాడో, ఎప్పుడైతే విశ్వాసులు దేవునితో కలిసి నడుస్తారో, నా దేవుడు తప్ప ఈ లోకంలో ఇంకా నాకేం వద్దనేసి పూర్తిగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళనే సాతానుడు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళనే శోధనలో పడచేద్దామనేసి, వాళ్ళనే బాధల్లో పడద్దామనేసి, వాళ్ళనే మీ జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితం నుంచి బయటికి లాగాలనేసి వాళ్ళని శత విధాలుగా బాధ పెడుతూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ అనారోగ్య పాలు చేస్తూ సాతానుగాడు వాళ్ళని కృంగ తీసేద్దామనేసి చూస్తూ ఉంటాడనమాట. ఎక్కడ ఒక విశ్వాసం దొరుకుతాడో, ఎక్కడ ఒక విశ్వాసాలు దొరుకుతుందో ఆ వాళ్ళని పడచేద్దాం. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా చేసేద్దాము, దేవుని తిట్టేటట్లు చేద్దాం, దేవుణ్ణి దూషించేటట్లు చేద్దాం అనేసి వాడు నానా పన్నాగాలు పండుతూ ఉంటాడనమాట. వాడికి మన చెవిని గాని, మన హృదయాన్ని గాని, మన తలంపుని గాని వాడికి ఇవ్వకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ నా పక్షాన్ని దేవుడే ఉన్నాడు, నాకు న్యాయం తీర్చువాడి దేవుడే, నాకు సహాయం చేయువాడి దేవుడే, నాతో కలిసి నడుచువాడి దేవుడే, నన్ను వాదార్చువాడి దేవుడే, నాకు శాంతి సమాధానం అనుగ్రహించేవాడి దేవుడే, నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడి దేవుడే, నా పక్షాన్ని యుద్ధం చేసేవాడి దేవుడే, యుద్ధం యెహోవాది, విజయం నాదనేసి మనము దేవుని మీద ఆధారపడి జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉండాలన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఒక వ్యక్తిని మనం ఉదాహరణగా తీసుకుంటే అతను యోసేపు అన్నమాట. యోసేపును అన్నదమ్ములు కొట్టి ఇంటి నుంచి వెలివేసినప్పుడు ఎంత ఏడ్చుంటాడు యోసేపు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు. నా సొంత అన్నదమ్ములే నన్ను విడిచిపెట్టేశారు, నా సొంత అన్నదమ్ములకి నా మీద ప్రేమ లేదు, నన్ను ప్రేమించేవారు ఎవరనేసి ఆలోచించుకుని ఉంటాడు. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు ఆ విషయంలో. ఫరో అతను తీసుకువెళ్ళి ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడు. మంచి స్వభావం కలిగిన వ్యక్తి, మంచి బుద్ధి కలిగిన వ్యక్తి, నీతి న్యాయముతో జీవించగలుగుతున్నాడు అనేసి తన ఇంటి మీద ఆధిపత్యాన్ని యోసేపుకి ఇచ్చినప్పుడు యోసేపు దేవుని పక్షాన్ని యోసేపు ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్తున్న ప్రతి చోట కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవునితో కలిసి నడిచాడు అనమాట. కాబట్టి ఆ విధంగా తన ఇంటి మీద ఆధిపత్యం ఇచ్చినప్పుడు పొతీఫర్ భార్య యోసేపుతో సైనిద్దాము, యోసేపుతో పడుకుందాము, యోసేపుతో శరీరాన్ని పంచుకుందాం అని అన్నప్పుడు యోసేపు పలికిన మాటలు ఏంటంటే, ఈ యొక్క ప్లేస్లో, ఈ గదిలో, ఈ చోట నువ్వు నేను, నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేసి దేవుణ్ణి ముందు పెట్టాడు అనమాట. నా దేవుడు చూస్తున్నాడు, ఈ పనిని ఏ విధంగా చేయగలను, అసలు ఈ పని చేయడానికి నాకు ఇష్టం లేదు,
నా దేవుడు పాపంతో రాజీ పడే వ్యక్తి కాదు, కాబట్టి నేను కూడా పాపంతో రాజీ పడనేసి దేవుడి మీద ఆధారపడి జీవించాడు. పాపం నుండి యోసేపు పారిపోయాడు. అక్కడ అవమానం పొందాడు, అక్కడ నిందలు పొందాడు. పొత్తిఫర భార్య ఆ ఫరోకు చెప్పినప్పుడు, నువ్వు పెట్టిన ఈ వ్యక్తి నన్ను ఈ విధంగా చేపాలని చూశాడనేసి అతని మీద నింద వేసినప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అక్కడ కృంగిపోయాడు యోసేపు. నాకేంటి నా జీవితం, అన్నదమ్ములు వదిలేశారు, నమ్ముకున్న ఇతను, నన్ను కొనుక్కొని తీసుకొచ్చి ఇతను కూడా, ఇతని భార్య నా మీద నింద మోసినప్పుడు నన్ను తీసుకొచ్చి ఇతను తన భార్య మాట నన్ను చెరసాలలో వేసిననేసి అక్కడ కురుకుపోయాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. కృంగిపోయాడు. మరలా కృంగిదాని నుంచి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు ఏదైనా నా మంచి కోసమే, నాతో ఉన్న దేవుడు నన్ను విడిచిపెట్టనేసి మరలా ఆయనతో నడిచాడు. అయినా దేవుని యోసేపుని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. యోసేపు యొక్క ఓర్పుని చూశాడు. యోసేపు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని చూశాడు దేవుడు. యోసేపు యొక్క ప్రవర్తన చూశాడు. యోసేపు దేవుడి మీద ఆధారపడి జీవితాన్ని చూశాడు. కాబట్టి చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, మనము మౌనంగా ఉంటే మన పక్షాన్ని నోరు తెరిచేవాడు దేవుడు. మన ప్రతిది కూడా దేవునికి అప్పచెప్పుకున్నాం అనుకో, మన సమస్యలు కావచ్చు, మన ఇబ్బందులు కావచ్చు, మన ఎదుకులు కావచ్చు, ఎటువంటి సమస్యల్లో ఉన్నావో, ఎటువంటి నిందల్లో ఉన్నావో, ఎటువంటి అపహాస్యం పాల్లో ఉన్నావు, ఎటువంటి అనారోగ్య పాలతో బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన నిన్ను అలా విడిచిపెట్టడు. నువ్వు దేవునికి అప్పచెప్పుకొని మౌనంగా ఉంటే నీ పక్షాన్ని దేవుడే న్యాయం తీరుస్తాడు. ఎక్కడైనా చిత్తైన కొండపై నిన్ను ఎక్కేస్తాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, యథార్థవంతమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వాక్యాశ్రమైన జీవితాన్ని ఎల్లప్పుడూ మనతో ఉంచుకుంటూ దానికి తగ్గట్టుగా జీవించడానికి ఎప్పుడైతే మనం సాధన చేస్తామో దేవుడి యొక్క కృపను మహిమను మనం పొందుకుంటాము. ఆమె. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.